F-16లు కొనుక్కో, F-35లు కొనుక్కో, F-52లు కొనుక్కో అంటూ అమెరికా ఒత్తిడి చేస్తుంటే అమెరికాని పక్కన పెట్టి రఫేల్ కొనడానికి మన వాళ్ళు సిద్ధపడ్డారు. అది మొన్ననే చెప్పుకున్నాం. మన నేవీ, మన ఎయిర్ ఫోర్సు రఫేలే మన ఏరియాకి సూటబుల్ అయ్యే తీసుకుందామని చెప్పడం, దానికి ఓకే చెప్పడం. ఇప్పుడు ఫ్రాన్స్ ఈ మేరకు ఒక ఆఫర్ ఇచ్చింది. ఏదైతే 120 KN AMCA ఇంజన్ డీల్ ఇండియాకి ఏరో ఇంజన్ టెస్ట్ పవర్ కూడా ఇండియాకి ఇస్తామని చెప్తుంది. ఇండియా ఫ్రాన్స్ ఇద్దరూ కలిసి 120 KN ఫైటర్ జెట్ ఇంజన్ని తయారు చేస్తారు. దీనికి పవరింగ్ AMCA MK2 ఇది 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ ఇండియాలోనే ఉంచేటట్టు. అట్లాగే సాఫ్రాన్ ప్లస్ GTRE కలిసి ఇండియాలోనే ఫస్ట్ ఫుల్ ఏరో ఇంజన్ టెస్ట్ ఎకో సిస్టమ్ని తయారు చేయబోతున్నారు. బ్లేడు, కంప్రెసరు, కంబస్టరు, టర్బైను ఇవన్నీ కూడా ఇక్కడే టెస్టులు చేస్తారు. అదే సందర్భంలో హై ఆల్టిట్యూడ్ ఇంజన్ టెస్ట్ ఫెసిలిటీ ATF కూడా ఇండియాకి రాబోతోంది. ఫారిన్ డిపెండెన్సీ దీని మీద తగ్గుతుంది. అట్లాగే ఎక్స్ట్రీమ్ హీటు, శాండు, కోల్డు, సాల్ట్ టెస్టింగ్ అన్నీ కూడా ఇండియన్ కండిషన్స్కి అనుగుణంగానే చేస్తారు, ఇండియాలోనే చేస్తారు. ఎండ్యూరెన్సు, థ్రస్టు, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ట్రయల్స్ అన్నీ కూడా భారతదేశంలోనే వేయబోతున్నారు. FADEC ట్యూనింగు, పెర్ఫార్మెన్స్ మ్యాపింగు ఫుల్లీ ఇండజీనియస్గానే చేస్తామన్నటువంటిది ఓకే చేశారు. ఓవరాల్గా కావేరీ స్టైల్ డిలేస్ లేకుండా జాగ్రత్త పడేందుకోసం, ఎందుకంటే మనం అమెరికాకి ఆర్డర్ ఇస్తే ఆ GE వాళ్ళ చేతన మనకి కావాల్సినవి ఎప్పుడో రావాల్సిన 2020లో రావాల్సినవి ఈ రోజు వరకు కూడా ఇవ్వకుండా అడ్డుపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం అనమాట.